నమస్తే. రాష్ట్ర రాజకీయాలంతా కూడా బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ల చుట్టే తిరుగుతూ ఉంది. సో ఒక పక్కన ఇప్పటికే ఇదంతా కూడా చెల్లదు, ఇదంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా, చట్టాలకు విరుద్ధంగా కూడా ఈ 42% రిజర్వేషన్ల తీసుకొచ్చి కొట్టేయాల్సిందని చెప్పేసి కూడా కొంతమంది రెడ్డి సామాజిక వర్గం నుంచి కొంతమంది వెళ్ళి సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించడం. నెక్స్ట్ 8వ తారీఖు హైకోర్టులో ఏం జరగబోతా ఉన్నది. సో నిజంగా ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లు జీవో ఇది పాస్ అవుతుందా, లేకపోయినట్లయితే ఎన్నికలు వాయిదా పడేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి అంశాన్ని ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జస్టిస్ చంద్రకుమార్ సార్ ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో ఆల్రెడీ సుప్రీంకోర్టులో దీన్ని హైకోర్టులో ఉండగా మేము దీన్ని పరిగణలోకి తీసుకోమన్నటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. సో హైకోర్టులో ఏం జరగబోతా ఉంది సార్? ఈ జీవో నిలిచేటువంటి అవకాశం ఉందా సార్, లేకపోయినట్లయితే దీనిపైన ఏమైనా స్టే విధించేటువంటి అవకాశం ఉందా? ఏం చెప్పదలుచుకోండి. ఇప్పుడు ఒకటేమో ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు ఏదైతే చెప్పారో 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు, అది పెండింగ్లోనే ఉంది. మరి చట్టాన్ని మార్చాల ఫస్ట్. అంటే ఒకటి ఏంటంటే చెయ్యాలనే ఉద్దేశం ఉన్నదా, లేకపోతే చేస్తున్నామని భ్రమలు కల్పించి మనం మోసం చేసేటటువంటిదా? ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే గుర్రం బండి ఉందనుకోండి, గుర్రం ఉరకాలంటే పరిగెత్తాలంటే ఏం చేస్తారు తెలుసా? ముందు గడ్డి కడతారు. ఆ గడ్డి ఎంత దూరంలో కడతారు తెలుసా? ఈ గుర్రంకి అందరే అందదు ఎప్పటికది. కానీ గుర్రం ఏమనుకుంటుందంటే ఆశపడుతుంది, గడ్డి అందుతుందేమో అని చెప్పేసి ఆశపడి పరిస్థితి ఉంటుంది అంట. సో బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ నిజంగా ఇవ్వాలనే ఉద్దేశం ఎంత మాత్రం లేదు వీళ్ళకు. కాంగ్రెస్కు లేదు, రేవంత్ రెడ్డికి లేదు, బీజేపీకి లేదు, అసలు టీఆర్ఎస్కి అసలుకే లేదు. వాళ్ళకి లేదు అలా. వీళ్ళు ముగ్గురు కలిసి ఆడుతున్న నాటకం ఇది తప్పించి ఇంకో, ముఖ్యంగా కాంగ్రెస్ అండ్ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం ఇది బీసీలను మోసం చేయడం కోసం. ఇంకొకటి ఏం లేదు అందులో. చట్టంలో నువ్వు అమెండ్మెంట్ తీసుకురావు, అందులో చట్టంలో అమెండ్మెంట్ తీసుకురాకుండా, అసెంబ్లీలో చట్టాన్ని మార్చకుండా ఎవరో అంటే జీవో ఇస్తే సరిపోయిందా? ఈ అంశాలు కూడా మళ్ళీ కోర్టు దృష్టికి తీసుకువెళ్తే తిరస్కరిస్తారు సార్. అంటే డెడికేషన్ కమిషన్ వేసినాం, లేకపోతే కులగణన చేసినాం, దాని తర్వాత తీర్మానం చేసినాం, జీవో ఇచ్చినాం. సో 9th షెడ్యూల్లో పెట్టడం కోసం కేంద్ర దగ్గర పోరాటం చేసిన అంశాలను ఏమైనా కోర్టు పరిగణలోకి తీసుకొని ఏమైనా మినహాయింపు ఇస్తారు? ఒకటండి, అది వాళ్ళకేంటంటే ఇప్పుడు 50% కంటే మించకూడదు అనేది ఒక రూల్ ఉంది రిజర్వేషన్స్. కానీ అదే బీజేపీ ఏం చేసిందనంటే 50% రూల్ ఉన్నప్పటికి కూడా తను ఎకనామిక్ బ్యాక్వర్డ్ అని చెప్పేసి 10% ఇచ్చింది. మరి ఎకనామిక్ బ్యాక్వర్డ్ 10% ఇచ్చినప్పుడు 50% దాటింది కదా. 50% దాటినప్పుడు మరి సుప్రీంకోర్టు ఏం చేసింది? ఎట్లా 50% దాటుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆలోచించాలి కదా. ఎందుకు ఆలోచించలేదు? పోనీ 10% ఈబీసీ ఇస్తున్నామని ఏదైతే గవర్నమెంట్ చెప్పిందో సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా సర్వే చేసినారా? ఏమైనా మీ దగ్గర రిపోర్ట్ ఉందా? మీ దగ్గర ఏమైనా ఇండిపెండెంట్గా ఎంతమంది అంటే ఫార్వర్డ్ కమ్యూనిటీలో పేదవాళ్ళు ఉన్నారు అని మొత్తం ఫార్వర్డ్ కమ్యూనిటీ ఎంత, అందులో డాక్టర్స్ ఎంత, అందులో వీళ్ళు ఎంత, అందులో ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఎంత అని లెక్క ఎక్కడైనా ఉన్నదా? అది మొత్తం బీసీల మొత్తం ఫార్వర్డ్ కమ్యూనిటీ ఎంత దేశం మొత్తంలో, లేక తెలంగాణ రాష్ట్రంలో, లేక ఆంధ్ర రాష్ట్రంలో? మరి ఆ ఫార్వర్డ్ కమ్యూనిటీలో ఆర్థికంగా పూర్తిగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు 1%, 2%, 3%? అసలు మొత్తం ఫార్వర్డ్ కమ్యూనిటీ 4%, 5% లేదు చాలా రాష్ట్రాల్లో. తెలంగాణకు వచ్చేసరికి 4%, 5% కూడా ఫార్వర్డ్ కమ్యూనిటీ లేదు వాస్తవంగా చెప్పాలంటే. మరి 4% లేని దానికి 10% ఎట్లా ఇస్తావు రిజర్వేషన్? మీరు ఆలోచించారా? లేదు. ఓకే, 60% దాటిందని చెప్పావు. ఇవాళ బీసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏదో డెడికేషన్ కమిషన్ చేయించిన అని చెప్పి చెప్తున్నది. నిజంగా డెడికేషన్ కమిషన్ వేయించి ఒక పద్ధతి ప్రకారంగా చేశారా, చెయ్యలేదా? చేస్తే బీసీల పర్సెంటేజ్ తగ్గుతుందా? చాలా ఉన్నాయి అక్కడ ప్రశ్నలు. నిజంగా సర్వే జరిగిందా?
నిజంగా సర్వే జరిగినట్లు నీకు ఒక డాటా అనేది చూపిస్తున్నదా అంటే నిజంగా సర్వే జరిగినట్లు కనుక అన్ని రిపోర్ట్స్ ఉంటే డాటా ఉంటే పర్టికులర్స్ ఉంటే సర్వే కరెక్ట్గా న్యాయంగా జరిగిందని చెప్పేసి కోర్టును నువ్వు సాటిస్ఫై చేస్తే ఇలా గవర్నమెంట్ యొక్క స్టాండ్ నిలబడుతుంది. అది కూడా వట్టి జీవో మీద కాదు. అందులో లేదనుకోండి, అందులో వీరు సరిగా సర్వే చేయలేదు, ఒట్టి నాటకాలు ఆడినారు, ఏదో ఫిగర్స్ సెక్రటరియట్లో కూర్చుండి ఈ లెక్కలు దొంగ లెక్కలు తీసి పెట్టారు అని కనుక ఉంటే ఫెయిల్ అయిపోతుంది. మీకున్నటువంటి అనుభవం ప్రకారం సో ఇది నిలబడుతుంది సార్, అది కొట్టుడైపోతుందా అసలు? అయితే ఎలక్షన్స్ ఏమైనా అయితే సార్ మీరే ఆలోచించండి, కొట్టుబడుతుందా నిలబడుతుందా మీకే తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు ఐడియా వస్తుంది కదా. చాలా మందికి సంబంధించినటువంటి బీసీ నాయకులు కూడా సో మాట్లాడుతూ ఉన్నారు, ఇదంతా కూడా అయిపోయింది ఆల్రెడీ, రిజర్వేషన్లు ఇక ఖరారు అయిపోయినాయి, బీసీలకు ఇక ఆల్రెడీ 42% వచ్చినట్టే అని చెప్పేసి కూడా సంబరాలు జరుపుతూ ఉన్నారు. సో కొంతమంది ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నారు, కొంతమంది పాల ప్యాకెట్లతో పాలాభిషేకాలు చేస్తారు. 1950 నుంచి బీసీలను మోసం చేస్తానే ఉన్నారు. ఈ బీసీలు గొర్రెల మాదిరిగా నమ్ముతానే ఉన్నారు. దాని లోపల గొర్రె కసాయిను నమ్మినట్లు దాని లోపల ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు అరే బీసీలకు అయితే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బు అవి నువ్వు రిలీజ్ చేస్తలేవు. బీసీలకు ఇచ్చే స్కాలర్షిప్స్ ఇస్తలేవు. ఫారెన్ కంట్రీలకు బీసీలను పంపిస్తా చదువుకోవడానికి అని చెప్తే ఆ పైసలు నువ్వు ఇస్తలేవు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి 8 నెలల నుంచి జీతాలు ఇస్తలేవు. నీకు ప్రేమ ఉందా బీసీల మీద?